హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇది చైనాలో అసలు ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానంలో ఉంటే జనాభా పెరిగిపోతుందని చెప్పేసి ఆందోళన ఉంటే చైనా మాత్రము బిడ్డని కంటే డబ్బులు ఇస్తాము, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఉంటుంది. రెండో బిడ్డ కంటే 6 లక్షలు ఇస్తారట, మూడో బిడ్డ కంటే 12 లక్షలు ఇస్తారట. జనాభా పెంచుకోవడానికి చైనా తంటాలు పడుతుంది. దానికోసం అని చెప్పేసి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాగే ఇల్లు కట్టుకుంటే సబ్సిడీలు కూడా ఇస్తానంటుంది. పుట్టే ప్రతి శిశువుకు కూడా 3 ఏళ్ల పాటు ఏటా 43,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి చేస్తుంది. ఎందుకు ఈ ప్రామిస్ చేస్తుంది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది బాగా. ఈ ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దాంతో ఏమవుతుందంటే రేపు చాలా కష్టం అవుతుంది. అంటే వృద్ధులు ఉంటే పనిచేసే వాళ్ళు లేకపోతే చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి వృద్ధుల సంఖ్యని పెరుగుతుంది కాబట్టి పిల్లలు అంటే జనాభా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి పిల్లల్ని కనడం తగ్గించేశారు చైనీయులు. అందుకని వాళ్ళ సంఖ్య పెంచాలని చెప్పేసి రెండో బిడ్డ కంటే 6 లక్షలు, మూడో బిడ్డ కంటే 12 లక్షలు అని చెప్పేసి ఒక నగదు ప్రోత్సాహకాలు ప్రకటించి నానా ఇది అయితే చేస్తుంది. అంటే 50,000 యువాన్లు వాళ్ళకి చైనాది ఇది కదా 6 లక్షలు అనమాట. మూడో బిడ్డ కన్నా వాళ్ళకి ఏకంగా 1,00,000 యువాన్లు అంటే 12 లక్షల రూపాయల దాకా ఇస్తానని చెప్పేసి చైనాలో నుండి ఒక రాష్ట్రం ఇన్నర్ మంగోలియా ప్రభుత్వం ప్రకటించిందట. అయితే ఈ సేమ్ అంటే స్థానిక చైనా అధికారికంగా తీసుకుంది కానీ స్థానిక ప్రభుత్వాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వాల టైప్లో ఆ మిగతా ప్రావిన్స్లలో కూడా ఇదే బాటలో ప్లానింగ్ అనేది చేస్తున్నాయి. పిల్లల్ని కానీ జంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఇళ్ళకి నేను చెప్పినట్టుగా ఇళ్ళకి సబ్సిడీలు ఇవ్వటము, తర్వాత ఇంకా మనకి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అంటే చైనా ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఆలోచనలు అయితే చేస్తుందట. అంటే పుట్టేటువంటి ప్రతి బిడ్డకి కూడా ఏటా 3,600 ఇవ్వాలంటే దాదాపు 43 ఏళ్ళ చొప్పున 3 ఏళ్ల పాటు వాళ్ళ శిశువుల తల్లిదండ్రులకి ఇచ్చే పథకం మీద కూడా ఈ ప్లానింగ్ అనేది చేస్తున్నారట. ఈ ఏడాది జనవరి 1 నుంచే పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా శిశువులందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తారట. అంటే మెయిన్ ఏంటంటే జననాలు తగ్గినాయి, జనాభా ఎక్కువ పెరుగుతున్నానని చెప్పి జననాల రేటు తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. దానివల్ల రేపు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ పనులు చేసేవాళ్ళు కానీ వాళ్ళ సంఖ్య తగ్గిపోతే చాలా ప్రమాదం. కాబట్టి దాంతో అంటే చైనా ఇప్పటివరకు ఆర్థికంగా బాగా ఉన్న దేశంలాగా ఉంది కాబట్టి అప్పుడు తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. ఉత్పత్తి లేకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ లేకపోతే అందులో చైనాలో ప్రొడక్షన్ ఎక్కువ కదా, తక్కువ రేటుకు చీప్ రేటుకు వచ్చే ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు అందరూ ముసలోళ్ళు అయిపోతే చేసేవాళ్ళు తక్కువ ఉంటారు కదా. అందుకనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి భయపడి చైనా ఏం చేస్తుందంటే ఇది నష్టం అవుతుంది, మనం ఇట్లాంటి పరిస్థితి ఉంటే చాలా ప్రమాదం. అది 2100 నాటికి చైనా జనాభా ఏకంగా 80 కోట్లకు పడిపోయిందట. 2000 సంవత్సరం నాటికి 80 కోట్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంచనాలు వేసిందట. దాంతో ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని కనడానికి ఎక్కువ మందికి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు, డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. ఇది ఇవాళ వీడియో. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.